హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయితే అవుతుంది. సమితాని లేపాను. ఇంకా ఈరోజు అయితే తనకి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది, అందుకోసం అనేసి మార్నింగే లేపేశాను. ఎర్లీ మార్నింగ్ రోజు 4 o'clock లేస్తుంది, కానీ రాత్రి కొద్దిగా లేట్గా పడుకుంది. అందుకోసం అనేసి ఇప్పుడు ఒక 1 hour లేట్గా అయితే లేపాను. తనైతే చదువుకుంటుంది. ఇప్పుడు నేను వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇడ్లీలోకి కాంబినేషన్గా టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి అయితే చేస్తున్నాను. 2 వంకాయలు అయితే ఉన్నాయి ఇంట్లో, ఆ వంకాయలు కూడా వేసేసాను. టమాటా పచ్చడి అయితే ఆల్మోస్ట్ అలా అయిపోయింది. మనకి ఆనియన్స్ కుక్ అయినాయా లేదా అనేసి చూడటం కోసం ఇలాగా ప్రెస్ చేసాము అంటే దేనంతటా అది విడిపోయింది అనేసి అంటే ఆనియన్స్ కూడా కుక్ అయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నేను దీన్ని చల్లారనిస్తాను. చల్లారనిచ్చిన తర్వాత పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తాను. ఈలోపు స్టవ్ మీద నేను ఇడ్లీకి అయితే పెట్టేస్తాను. ఫస్ట్ ఈలోపు ఇడ్లీకి పెట్టే లోపు ఇదైతే చల్లారుతుంది కదా, అప్పుడు పచ్చడి అయితే మిక్సీ వేసేస్తా. పచ్చిమిర్చి అలానే టమాటా పచ్చడి అయితే చేశాను కదా, అది మిక్సీ పట్టేస్తాను. ఇది స్టవ్ మీద పెట్టేసే లోపు అదైతే చల్లారేది కదా అనేసి ముందు ఇదైతే ఇడ్లీ పాత్రలోకి అయితే వేసేస్తాను. చూసారా పిండి అయితే ఎట్లా పొంగిందో. ఈ విధంగా పిండి అన్నది పొంగింది అనేసి అంటే ఇడ్లీలు అయితే చాలా స్మూత్గా వస్తాయి మనకి. పర్ఫెక్ట్గా పిండి అన్నది ఇలాగా ఉంది అనేసి అంటే మాత్రం ఇడ్లీలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఇడ్లీ ప్లేట్స్లోకి అయితే ఇది పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తాను. తర్వాత మిక్సీ అయితే వేసేస్తాను. ఇదేంటి రైస్ కుక్కర్ మీద కషాయం పెట్టాను అనేసి అనుకుంటున్నారా? నేను స్టవ్ మీదే కషాయం అన్నది పెట్టేశాను. గ్యాస్ అయితే అయిపోయిందనమాట. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయిలేండి. నిన్న మార్నింగే మా ఇంటి పక్క వాళ్ళకి నా దగ్గర ఉన్న సిలిండర్ అయితే ఇచ్చాను. ఇప్పుడు నాకు గ్యాస్ అయిపోయింది. ఎగ్జామ్స్ టైంలో ఇలా అయింది అనేసి అంటే ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఇంకా వెంటనే ఈ కషాయాన్ని అయితే రైస్ కుక్కర్లోకి పెట్టేశాను. గ్యాస్ వాళ్ళకి ఫోన్ చేయాలి, మరి వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏంటిదో తెలియదు. ఇంకా పిల్లలకైతే టిఫిన్ ఈరోజు బయటే అనేసి చెప్పేసేయచ్చు. ముందు ఈ కషాయం తాగిన తర్వాత నేను కూడా సమిత కాలేజ్ సెంటర్కి అయితే వెళ్దాము అనేసి అనుకుంటున్నాను. 9 o'clock ఎగ్జామ్ కదా ఇప్పుడు టైం అయితే 7:30 అయిపోయింది. కరెక్ట్గా 8 o'clock కల్లా బయలుదేరి వెళ్ళిపోతాము. ఇప్పుడైతే ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఒక 10 to 15 minutesలో వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ డే కదా, అందుకోసం అనేసి నేను కూడా వెళ్దాము అనేసి అనుకుంటున్నాను. కొద్దిగా భయపడుతుంది, ఎందుకో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. లాస్ట్ ఇయర్ అయితే ఇలా లేదు, మరి ఎందుకో కొద్దిగా భయపడుతుంది. అందుకోసం అనేసి నేను కూడా వెళ్దాము అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు వంట చేసే పని అయితే ఏం లేదు కాబట్టి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోతాను. ఫ్రెష్ అయిపోయి ఇంకా అందరం కలిసి, లడ్డు ఇంట్లోనే ఉంటాడు. లడ్డుకి వచ్చేసి హాఫ్ డే అంటే ఇన్ ది సెన్స్ వాడికి 12:30 నుంచి 4:30 వరకు వాటికి స్కూల్ అయితే ఉందన్నమాట. సమిదాన్ని పికప్ చేసుకునేటప్పుడు లడ్డూని డ్రాప్ చేయాలి అక్కడ. ఇంకా మా వారి పని అయితే అదే అని అనమాట. ఫస్ట్ అయితే ఈ కషాయం కాగేలోపు మేము వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసేస్తాము. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడన్నా ఫేస్ చేశారా అండి? ఏదన్నా టెన్షన్లో ఉన్నప్పుడు మరింత టెన్షన్ కలిగించే పనులన్నీ ఇలానే జరుగుతూ ఉంటాయి కదా. నా దగ్గర స్పేర్ సిలిండర్ ఉంది, కాకపోతే నిన్న పక్కింటి వాళ్ళు అడిగారు అనేసి వాళ్ళకి ఇచ్చేసాను. ఇప్పుడిప్పుడే నాకు గ్యాస్ అయిపోయింది అనమాట. మళ్ళీ మనం డీలర్కి ఫోన్ చేసేసుకొని అతనికి ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఇవ్వాలి కదా. 1 monthకి ఒక సిలిండరే కదా, డబల్ అనేసి అంటే మళ్ళీ ఎక్స్ట్రా మనీ అయితే పే చేయాల్సి వస్తుంది. చూద్దాం మరి.
10 తర్వాత అయితే ఫోన్ చేయాలి వాళ్ళకి. భయపడొద్దు ఎగ్జామ్ రాసేటప్పుడు, అర్థమైందా? క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఫస్ట్ ప్రేయర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ముందు లాంగ్ ఆన్సర్స్ రాసిన తర్వాత షార్ట్ ఆన్సర్స్, ముందు వచ్చిన క్వశ్చన్ ఆన్సర్స్ రాయి, ఏది వదిలిపెట్టద్దు. ముందు టెన్షన్ వదిలేసాయి. సరే పోనీ దానికోసం వదిలేసి నువ్వు యాక్సిడెంట్ తర్వాత చూద్దాం కానీ కొంచెం అవుతుంటే నేను ఉంటుండే 2 నిమిషాలు ఉన్నట్టు వస్తుండే. ముందు ఎగ్జామ్ గురించి ఆలోచించు, అవన్నీ వదిలేసి. అది ఇన్సిడెంట్ అయ్యిందని చెప్తుంది కదా. ఇన్సిడెంట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటే మనం చేయాల్సిన పని చేయలేము. అది అయిపోయింది అనేసి అనుకోవట్లేదు దాని గురించి. అది చెప్తున్నా. అంతెందుకు చదవము. ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాము, సెంటర్కి అయితే వెళ్తున్నాము. ఒక 1 అవర్ ముందు వెళ్తే బాగుంటుంది కదా, ఫస్ట్ డే మళ్ళీ రూమ్ అవన్నీ చూసుకోవాలి కదా అనేసి 1 అవర్ ముందే అయితే బయలుదేరుతున్నాము. ఇప్పుడే ప్రేయర్ అవన్నీ కూడా చేపించేసాను అనమాట సమిధ కోసం అనేసి. ఇంక ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. త్వరగానే వెళ్తున్నాం కాబట్టి బయట ఏదన్నా టిఫిన్ అయితే తినిపించేసి ముందు సెంటర్కి అయితే తీసుకొని వెళ్తాను. మళ్ళీ ఏమి తినకుండా వెళ్ళింది అనేసి అంటే ఎగ్జామ్ రాయడానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఇలాంటి మూమెంట్లోనే ఇట్లా జరిగింది అనేసి కొద్దిగా అనిపిస్తుంది. ఎగ్జామ్ సెంటర్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే కొంచెం సేపు వెయిట్ చేసేసి లోపలికి అయితే వెళ్ళాము. లోపలికి వెళ్ళేసి ఇక్కడ ఏ రూము ఏ ఫ్లోర్ అనేసి అవన్నీ చెక్ చేసేసి సమిధకి కూడా చూపించేసాము. సమిధకి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. ఇంకా వాళ్ళందరూ కలిసి పైకి అయితే వెళ్ళిపోయారనమాట. పిల్లలు చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు. ఇలాగ నెంబర్స్ ఏ రూమ్లో పడింది ఏంటిది అనేసి చూసుకోవటం చాలా కంగారు పడుతున్నారనమాట. పిల్లలు ఉన్న టెన్షన్లో అలానే ఉంటుంది కదా అనేసి అనుకున్నాము. ఎవరి పేరెంట్స్ వాళ్ళు వచ్చేసి నెంబర్ చెక్ చేసేసి పిల్లల్ని అయితే చెప్పి పైకి పంపించేస్తూ ఉన్నారనమాట. సమిధకి వచ్చేసి 3rd ఫ్లోర్లో ఉంది. ఇంకా నేను చెప్పాల్సింది చెప్పేసి తను పైకి వెళ్ళిన దాకా అయితే ఉన్నాము. మళ్ళీ ఏమన్నా అవసరం పడితే మళ్ళీ కిందకి ఏమన్నా వస్తుందేమో అనేసి 9 o'clock వరకు అయితే బయట వెయిట్ చేసామన్నమాట. అందరు పేరెంట్స్ అలానే వెయిట్ చేసేసారు. ఇంకా అది అలా అయిపోయిన తర్వాత 9 o'clock వరకు అక్కడ ఉండి 9:10కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇంటికి రిటర్న్ అయితే అయ్యాము. మళ్ళీ మా వారు వెళ్ళేసి గ్యాస్ అయితే తీసుకోవాలి కదా, గ్యాస్ తీసేసుకొని మళ్ళీ వెంటనే మళ్ళీ లడ్డూని డ్రాప్ చేయాలి, సమిధాన్ని పిక్ చేసుకోవాలి కాబట్టి ఈ పనులన్నీ ఉంటాయి కాబట్టేసి ఇంకా మేము 9:10కి అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంటికి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మా వారు ఈ రోజంతా పని అయితే చాలా హడావుడిగా జరిగింది అనేసి చెప్పేయచ్చు. గ్యాస్ అయితే ఇప్పుడే మా వారు వెళ్ళేసి తీసుకొచ్చేసారనమాట. ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసేయాలి. ఇడ్లీ కోసం అనేసి నేను పెట్టాను కదా, ఇంకా మార్నింగ్ టిఫిన్ సమిధాన్ని డ్రాప్ చేసి టిఫిన్ అయితే తీసుకొని వచ్చేసాము. ఇంకా రేపటి కోసం అయితే ఈ పిండి అయితే ప్రిపేర్ చేసేయాలి కదా. ఇంకా దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు మళ్ళీ సమిధ 12 o'clock వచ్చేస్తుంది. ఆ లోపు నేను వంట అయితే ప్రిపేర్ చేసేస్తాను. మళ్ళీ లడ్డు 12:30కి స్కూల్కి వెళ్ళిపోతాడు కాబట్టి లడ్డూని డ్రాప్ చేసిన తర్వాత మా వారు వెళ్ళి సమిధాన్ని పికప్ చేసుకుంటారా ఎట్లనో నాకైతే తెలియదు. కానీ ఫస్ట్ ఇప్పుడు నేను వంట అయితే ప్రిపేర్ చేసేయాలి కాబట్టి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మళ్ళీ బయట పెట్టాను అంటే బాగా పుల్లగా అయిపోతుంది కదా, ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఈరోజు క్యాలీఫ్లవర్ కర్రీ చేద్దాము అనేసి అనుకుంటున్నాను.
కాలీఫ్లవర్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో, పువ్వు కూడా చాలా పెద్దగా ఉంది కదా. దీన్ని నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను ఈరోజు. కాలీఫ్లవర్ టమాటా కర్రీ అయితే చేసేస్తా. ఈరోజు పనులు అయితే బాగా ఎక్కువ ఉన్నాయండి. రేపు మళ్ళీ నేను లడ్డు కలిసి మంగళగిరి అయితే ట్రావెల్ చేయాలి. మొన్న ఎంగేజ్మెంట్కి రిటర్న్ గిఫ్ట్స్ కోసం అనేసి వెళ్ళాను కదా, రేపు ఎంగేజ్మెంట్ అనమాట. కాకపోతే సమిదాకి ఎగ్జామ్స్ ఉన్నాయి అనేసి నేను తొందరగా అయితే వెళ్ళలేదు. కాకపోతే నేను 2 days ముందే వెళ్ళాల్సి ఉంది. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, కుదరటం లేదు. లడ్డు కూడా FA4 అయితే నడుస్తుంది. ఈ రోజుతోటి వాడికి ఎగ్జామ్ అయితే అయిపోతుంది. అందుకోసం అనేసి నేను లడ్డు అయితే బయలుదేరి వెళ్ళాలి. ఈలోపు ఈ పనులన్నీ చేసుకోవాలి నేను. ఇవాళ బట్టలు ఐరన్ కూడా ఉన్నాయి నాకు. అవన్నీ చేసుకొని అయితే నేను బయలుదేరుతాను. ఇంతకీ ఎంగేజ్మెంట్ ఎవరిది అనేసి అనుకుంటున్నారా? మా కోడలదేనండి ఎంగేజ్మెంట్, బయట వాళ్ళు ఎవరో కాదు. అందుకోసం అనేసి ఇంకా నేనైతే కంపల్సరీ వెళ్ళాలి కదా. ఏంటో ఎగ్జామ్స్ టైం వచ్చింది అనేసి అంటే పిల్లలు ఎంజాయ్ చేయలేరు, మనం వెళ్ళి అక్కడ ప్రశాంతంగా ఉండలేము. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అనేసి. అది కూడా కాకుండా బోర్డ్ ఎగ్జామ్స్ ఇంకా తప్పకుండా రాయాల్సిందే. అందుకోసం అనేసి నేను లేట్గా వెళ్తున్నాను. రేపు ఈవినింగ్ ఫంక్షన్ అక్కడ. నేనైతే రేపు మార్నింగ్ ట్రైన్ అయితే ఉంది కదా, ఆ ట్రైన్కి అయితే వెళ్తాను, ఎంప్లాయీస్ ట్రైన్కి. కాబట్టి ముందు ఈరోజు పనులన్నీ అయితే నేను ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇవాళ రెస్ట్ లేకుండా పని అయితే ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. అలానే నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ కూడా చేయించుకోవాలి. చాలా పనులు అయితే ఉన్నాయి. ముందు ఈ పనులు అయితే చేసేసుకుంటాను. వెళ్ళి స్నానం చేసి వచ్చామనుకో, నేను ఈలోపు వంట చేసేస్తాను. రెడీ అయితే తినేసి వెళ్ళిపోవచ్చు. తినేస్తావా లేకపోతే బాక్స్ కట్టినా? తినేసి వెళ్ళిపోతాను. తొందరగా కానిస్తే ఇంకా టైం రైస్ కూడా పెట్టేసాను. ఆన్ రైస్ సరే. కాలీఫ్లవర్ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ప్రెషర్ పోవటం కోసం అనేసి కుక్కర్ అలానే ఉంచాను. ప్రెషర్ అయిపోయిన తర్వాత లడ్డూకి నేను లంచ్ అయితే పెట్టేస్తాను. ఈ లోపు వాడైతే ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాడు. ఇక తర్వాత నెక్స్ట్ పని, లడ్డు వెళ్ళిపోయిన తర్వాత నేను బట్టలు ఐరన్ అయితే చేయాలి. ఈరోజు చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ అవుతూనే ఉన్నాయి. తొమ్మిది కూడా ఎగ్జామ్ అయిపోయి ఉండిద్ది. కాలేజ్ పిల్లలు బయటకు వచ్చారుగా. సరే మరి బాయ్. ఎక్కడి దాకా రా, వాళ్ళు ఉన్నారుగా అక్కడ. ఏమో మరి నిన్న రాత్రి లేట్ అయింది బాగా. సమిత కూడా ఇంటికి వచ్చేసింది. ఇంకా అందరం కలిసి లంచ్ చేసేసిన తర్వాత చెప్పాను కదండి, నేను బట్టలు అయితే ఐరన్ చేయాలి అనేసి. బట్టలు ఐరన్ చేసేసిన తర్వాత మళ్ళీ నేను మంగళగిరి అయితే వెళ్ళాలి. దానికోసం అనేసి ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేయాలి అనమాట. కేవలం 1 డేకే లేండి, అంత పెద్ద లగేజ్ ఏమి ఉండదు. నేను మా వారు లడ్డు మాత్రమే బయలుదేరుతామన్నమాట. ఇంకా ఈ పనులు అయిపోయిన వెంటనే మళ్ళీ ప్యాకింగ్ పని అయితే స్టార్ట్ చేసేయాలి.